అసలు ఢిల్లీ సీఎంగా ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే మోదీ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి రావడంతో సీఎం ఎంపిక మరింత వేగవంతం కానుంది. ముఖ్యమంత్రి పదవి కోసం 5 పేర్లను పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ ఆమోదం తెలిపిన వెంటనే సీఎం పేరును ప్రకటించనున్నారు. అయితే ఈ నెల 19 లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్, ఢిల్లీ సీఎం గా అయితే ఎవరు ఎంపిక అవుతారనే దానిపై అయితే ఉత్కంఠ కొనసాగుతోందన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిషోర్? ప్రస్తుతానికి మాత్రం ఇంకా ఢిల్లీ సీఎం గా ఎవరిని ఎన్నుకుంటారు అనేది ఇంకా ఉత్కంఠభరితంగానే ఉందని చెప్పవచ్చు. అయితే 4 రోజుల పర్యటనలో భాగంగా అటు ఫ్రాన్స్, అమెరికాకు ప్రధాని మోడీ తిరిగి వెళ్లి నిన్న రాత్రి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ సీఎం గా ఎంపిక త్వరితగతిన చేయాలని అటు బీజేపీ అధిష్టానం భావించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి ప్రధానితో అటు జేపీ నడ్డా భేటీ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అమిత్ షా పలు దఫాలుగా స్థానికంగా ఉండే ఢిల్లీ ఎంపీలతో పాటు పలు ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. అయితే ఒక 3 నుంచి 5 పేర్లను కూడా లిస్ట్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో పర్వేజ్ వర్మ మొదటి పేరు రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అటు సుష్మా స్వరాజ్ కూతురు బన్సురి స్వరాజ్ తో పాటు అటు ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు సచ్దేవా, అంతేకాకుండా అటు సిక్కు సమావేశ వర్గానికి సంబంధించిన ఒక నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేతో పాటు మరో నూతనంగా గెలిచిన మహిళా ఎమ్మెల్యేకి సంబంధించిన పేరు 5 కూడిన లిస్ట్ ను తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ లిస్ట్ ను ఈ రోజు ప్రధాని మోడీ దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఢిల్లీకి సంబంధించిన సీఎం ఎవరైతారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం తెలుస్తుంది. దీనిలో భాగంగా మోదీ ఆమోదం ముద్ర వేసిన తర్వాత అటు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. అందులో ముఖ్యమంత్రిగా ఎవరైతే మోదీ ప్రకటించారో దానికి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ నెల 19 లేదా 20వ తేదీలో ఢిల్లీ సీఎం గా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎన్నుకున్న వ్యక్తిని 19వ తేదీ లేదా 20వ తేదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు కూడా అటు బీజేపీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేజ్ వర్మనే ఢిల్లీ సీఎం గా ఎన్నుకుంటారనే ఊహాగానాలు మాత్రం బలంగా చేకూరుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.